హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజీ హోమ్ స్టైల్. నేను మీ రాజేశ్వరి అండి. ఈరోజు రాజీ హోమ్ స్టైల్లో పుల్లగా మంచి స్పైసీగా ఉండే గోంగూర చికెన్ని సింపుల్ ప్రాసెస్లో ఈజీ వేలో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఒక కట్ట గోంగూరను తీసుకొని చక్కగా ఒలిచిపెట్టానండి. అరకిలో చికెన్ని కూడా తీసుకున్నాను. చికెన్ని శుభ్రంగా నీట్గా 1-2 సార్లు కడిగేసేయాలి. స్టవ్ పైన ఒక గుంతపాటి పాన్ పెట్టేసి అందులో శుభ్రంగా కడిగేసిన గోంగూరని, అలాగే కొన్ని పచ్చిమిర్చిని, ఒక 5-6 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి గోంగూరనంతా చక్కగా వేడి సెగ పైన మగ్గించుకోవాలి. మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. ఒక 5 మినిట్స్ కల్లా ఇది చక్కగా మగ్గిపోతుంది. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మగ్గించుకుంటే సరిపోతుంది. దీన్ని సైడ్ ఆఫ్ పక్కన పెట్టేసి కాసేపు చల్లారనివ్వండి. ఇదే స్టవ్ పైన గుంతగా వెడల్పాటిగా ఉన్న పెన్నాన్ని పెట్టేసి అందులో 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 2 బిర్యానీ ఆకుల్ని, 2 చెక్క పీసెస్ని, 2 లవంగాల్ని వేసేసుకోవాలి. ఇందులోనే శుభ్రంగా కడిగేసిన చికెన్ని కూడా యాడ్ చేసుకోవాలండి. చికెన్ని ఒక 2 సార్లు నీట్గా కడిగేసి ఈ ఆయిల్లో వేసేసుకోండి. ఇందులోనే 2 యాలక బుడ్డల్ని, అలాగే 2 రెమ్మల కరివేపాకు ఆకుల్ని, కొద్దిగా షాజీరాని వేసుకోవాలి. ఇందులోనే కచ్చాపచ్చాగా దంచేసిన అల్లం వెల్లుల్లిని వేసుకోండి. పేస్ట్ ఉంటే పేస్ట్ అయినా వేసుకోవచ్చు. నేనైతే కచ్చాపచ్చాగా దంచి వేసాను. ఇందులోనే కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసేసుకోవాలి. వీటినన్నింటినీ ఒకసారి కలియ తిప్పేసేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో జరిగితే గనక చికెన్ పీస్ అనేది చక్కగా బాయిల్ అవుతుంది అనమాట. ఒకసారి చక్కగా కలియ తిప్పిన తర్వాత కొద్దిగా లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోండి. లెమన్ జ్యూస్ వేయటం వలన చికెన్ ముక్క అనేది సాఫ్ట్ అవుతుంది. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని, కొద్దిగా చిల్లీ పౌడర్ని వేసేసుకోవాలి. ఇవన్నీ వేసి ఒకసారి కలియ తిప్పేసేసుకోండి. ఇందులోనే చికెన్కి సరిపడా సాల్ట్ని ఒకేసారి వేసేసుకోండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియా పౌడర్ని కూడా వేసేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు ముక్కనంతా బాగా మగ్గించుకోవాలండి. స్టవ్ని మీడియంలో కానీ లోలో కానీ ఉంచేసుకొని చికెన్ ముక్కని బాగా బాయిల్ చేసుకోవాలి. మధ్యలో 1-2 సార్లు కలియ తిప్పుకుంటూ ఉడికించుకోవాలండి. ఇది ఉడికేలోగా ముందుగా వేయించి పక్కన పెట్టి ఉంచుకున్న గోంగూర, పచ్చిమిర్చిని చిన్ని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. కొద్దిసేపటి తర్వాత చికెన్ అనేది చూడండి ఈ విధంగా బాయిల్ అయిపోయింది. మధ్యలో కలియ తిప్పుకుంటూ ఇలా ముక్కనంతా చక్కగా ఉడికించుకోవాలి. వాటర్ ఏం వేయొద్దండి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచేసామంటే అదే చక్కగా బాయిల్ అయిపోతుంది. ఇలా బాయిల్ అయిన తర్వాత మిక్సీ పట్టి ఉంచుకున్న పచ్చిమిర్చి, గోంగూరని ఈ చికెన్కి యాడ్ చేసేసుకొని చక్కగా కలియ తిప్పేసేయండి. మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ అలాగే ఉంచేసామంటే ఆ గోంగూర ఫ్లేవర్ని చికెన్ అనేది బాగా అబ్జార్బ్ చేస్తుంది. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. గోంగూర వేసిన వెంటనే స్టవ్ను ఆఫ్ చేయొద్దండి. ఒక 3 మినిట్స్ పాటు ఉంచేసేసి తర్వాత స్టవ్ను ఆఫ్ చేసేసేయండి. ఇంతేనండి, పుల్లగా స్పైస్గా మంచి టేస్టీతో ఉండే గోంగూర చికెన్ని తయారు చేసుకునే ప్రాసెస్ చాలా బాగుంటుంది. ఈ గోంగూర చికెన్ అనేది నాన్స్లలోకి, రోటీలలోకి, పుల్కాలలోకి చాలా బాగుంటుంది. ఈవెన్ రైస్లో కూడా చాలా బాగుంటుందండి. మేమైతే వేడివేడి రైస్లో వేసుకొని తిన్నామండి. టేస్ట్ అయితే అద్దిరిపోయింది. పుల్లగా, కారంగా, స్పైస్గా చాలా బాగుంది. టేస్ట్ అనేది మేము చెప్పడంలో కాదండి, మీరు చేసుకొని తినడంలో అనుభవిస్తేనే చాలా బాగుంటుంది. అది కూడా మరి మీకు నేను చేసిన ఈ గోంగూర చికెన్ రెసిపీ ప్రిపరేషన్ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే గనక మరికొన్ని ఇలాంటి రెసిపీస్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్.